పోరాటంలో మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం వేలాది మంది అమరవీరులు బలిదానాల మీద, త్యాగాల మీద, ఉద్యమకారుల యొక్క నిర్బంధాల మీద అనేక మంది యోధాని యోధులు ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసి మరణించిన వారు కూడా ఉన్నారు. మన యొక్క స్వరాష్ట్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ముందు తెలంగాణ ఉద్యమంలో అమరులైన అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎంతో కష్టపడి మన కేసీఆర్ గారు దీన్ని సాధించారు. మీకు తెలుసు 1969లో ఈ ఉద్యమం మొదలైంది. ఆ రోజులలో చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఇంకా మరి కొంతమంది నాయకులు విడిపోయి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ రోజునే తెలంగాణ ప్రజలందరూ కూడా దీవించి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చి లోక్సభ సీట్లన్నీ మన తెలంగాణకే ఇవ్వడం జరిగింది. ఆ రోజున 14 లోక్సభ సీట్లను పట్టుకొని వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోవడం జరిగింది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ అదే పని చేయకుండా మన కేసీఆర్ గారు ప్రత్యేకంగా రాష్ట్రం సాధించేంత మటుకు పోరాడి వాళ్ళకి ఎత్తులకు పై ఎత్తులేసి వాళ్ళు వేసే జిమ్మిక్కులు ఎదుర్కొని ఏదో ఒక రంగంగా కష్టపడి ఈ రోజున మనకి ఈ ప్రత్యేక తెలంగాణని తీసుకొచ్చారు. ఈ తెలంగాణని మళ్ళీ తీసుకెళ్ళిపోవాలని అనేక రకాల మంది ఏజెంట్స్ని అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ మద్దతుతోటి మళ్ళీ ఈ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలపాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో అండర్ గ్రౌండ్గా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ మనం గమనించి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఈ తెలంగాణని ఈ హైదరాబాద్ కూడా సెపరేట్ చేసి కేంద్రం కింద కేంద్రం చేతులలో తీసుకోవాలని మనకు తద్వారా ఆర్థిక వనరులు దెబ్బతీయాలనేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలివి కలిగినటువంటి తెలంగాణ వీరులందరూ మనం సమైక్యంగా ఆలోచించి అటువంటి ఆటలు సాగకుండా మన తెలంగాణని ఎవరు దోచుకోకుండా మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.